యావండో ఎలా ఉన్నారు? బాగున్నారు కదా అన్నట్టు నాకంటూ ఒక ఇంట్రో ఉంటుంది. నేనేదో పేచాపాటిగా మాట్లాడేసినట్టు మాట్లాడేసాను. హలో 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 అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? మరి ఈరోజు రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసి చేస్తాను. ముందుగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసేసుకుని నన్ను కొంత ఎంకరేజ్మెంట్ చేయండి. మరి ఈలోగా రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూస్తాను. ఎవరు బాబు? ఓహో అమ్మయ్య, మొత్తానికి ఆ అంబటి కూడా మిథున్ రెడ్డి అరెస్టుపై స్పందించాల్సిందేనని మెసేజ్ వచ్చినట్లుంది. ముఖం అదేదోలా పెట్టుకుని ప్రెస్ మీట్కి వచ్చాడు. సరే చూద్దాం ఏమంటాడు. ఇదిగో అంబటి, ఎవరో సచ్చినట్లు ఆ ముఖం ఏంటి అలా పెట్టావు? మునపటి జోసు లేదు నీలో. ఒక్కసారి సుకన్యను తలుచుకుంటూ నీ రంకెలు మొదలెట్టు. ఇంకా ఆలోచించు, మాకు అసలు సిగ్గు లేకుండా మాట్లాడేసేయి. అలవాటైన పనే నీకు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ 3 సార్లు వరుసగా పార్లమెంట్కి ఎన్నికైనటువంటి మిథున్ రెడ్డి గారు ఒక ఫాల్స్ కేసులో, లిక్కర్ కేసు అనేటువంటి ఒక ఫాల్స్ కేసుని ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసి దానిలో ఆయన్ని ముద్దాయిగా, 4వ ముద్దాయిగా పెట్టి ఆయన్ని అనివార్యమైన పరిస్థితుల్లో నిన్న సాయంత్రం అరెస్ట్ చూపించారు. ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరిగింది. హాజరుపరిచిన తర్వాత ఆగస్టు 1 వరకు కూడా ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది. వార్ని అంబటే న్యూస్ రీడర్ న్యూస్ చదివినట్లు అన్ని అట్ట విడమర్చి చెబుతున్నావేంది అంట. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడని రిమాండ్కు తరలించారని మేము న్యూస్ ఛానల్స్లో చూసాంలే. అది సరే, వాళ్ళ నాయన కంటే ఎక్కువగా నువ్వు ఫీల్ అవుతా ఉన్నట్లున్నావుగా. పెదిరెడ్డి మా వాడికి జైలు అలవాటే, కొత్త ఏం కాదన్నట్లు మాట్లాడాడు. తాను అసలు ఫీలే అవడం లేదని చెప్పుకొచ్చాడు కదా. వినలేదా? మరి నువ్వెందుకు 100 లీటర్ల ఆవుదం దాగిన ఆంబూతులాగా ముఖం పెట్టావు? కోంపదీసి నెక్స్ట్ రౌండ్ నీకే అని సందేశం గాని సందేహం గాని వచ్చిందా? ఏటి కోంపదీసి? పారలేదు చెప్పు. రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. కించిత్తు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకు ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు కూటమి ప్రభుత్వం చేస్తుందో కాస్త హాస్యాస్పదంగానూ అనిపిస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది అలివిగాని వాగ్దానాలు నెరవేరుస్తారని, ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అభివృద్ధి చేస్తారని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతంగా, మరింత దండిగా ఇస్తారని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే వాటన్నిటినీ పక్కన పెట్టేశారు. నీకు కించిత్ ఆశ్చర్యం కలిగించినా, కించిత్ ఆనందం కలిగించినా, కించిత్ ఆవేశం వచ్చిన 4 ఏళ్ల వరకు ఇదే ధోరణి తప్పదు. మీ జగన్ అన్నట్లు కళ్ళు మూసుకుంటే 4 ఏళ్ళు అయితే ఊరకే అయిపోవు. ఇదిగో ఇలాంటి మిథున్ రెడ్డిలు చాలా మంది దోచుకున్న సొమ్మును కక్కించే వరకు బాబు గారు, పవన్ గారు ఇద్దరు అసలు నిద్రపోనే పోరు. అంచేత ఆశ్చర్యాలను పక్కన నెట్టి వాస్తవ పరిస్థితిలోకి రాబోతూ ఏందేంది కూటమి హామీలన్నీ పక్కన పెట్టేశారా? నిజమా? మరి పెన్షన్ 4,000కు పెంచేశారుగా, అది పక్కనెట్టేయడమేనా? 3 సిలిండర్లు ఇస్తున్నారు కదా, అది పక్కనెట్టేయడమేనా? డిఎస్సి ఇచ్చారు కదా, తల్లికి 100 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తా ఉన్నారు. ఇంకెక్కడ పక్కన పెట్టింది నీ శార్థం, నీ పిండకూడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అణిచివేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నాశనం చేయాలి అనేటువంటి ఏకైక దృక్పథంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే ఒక లిక్కర్ కేసే కాదు, అనేకమైన కేసులు. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దేనికోసం ఉపయోగపడుతుంది అంటే అనేక రకమైన కేసులు, అనవసరమైన కేసులు, సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ కూడా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, సానుభూతి పరుల్ని ఇబ్బంది పెట్టాలి, బెదిరించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు, వారి అబ్బాయి ప్లాన్ వేసుకుని కుట్రపూరితంగా నడుపుతున్నారు. నేను దానికి ప్రత్యేకంగా ఉదాహరణలు చెప్పవలసిన అవసరం లేదు. న్యూటన్స్ తళ్ళ చదువుకున్నావా? ఓహో, నువ్వు లా స్టూడెంట్ కాదు, సైన్స్ రాదు, అందుకే ఈ నాన్ సెన్స్. నేను చెబుతా విను.
ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని న్యూటన్ మహాశయుడు ఎప్పుడో ఓ థియరీ చెప్పేశాడు. అదే ఇప్పుడు నడుస్తూ ఉంది. మీరు చంద్రబాబు దగ్గర నుంచి కార్యకర్తల వరకు ఎవరిని వదలకుండా జైల్లో వేసారు కాబట్టి ఇప్పుడు మీ వాళ్ళంత వచ్చింది బొక్కలోకి వెళ్తా ఉన్నారు. అది సృష్టి ధర్మం. కాదన్నా వద్దన్నా గొంతు చింపుకున్న ప్రయోజనం ఏమీ లేదు. అంచేత నువ్వు కాసేపు సంతాప సందేశాలు ఇచ్చి వెళ్ళిపో. సారీ, ఎవ్వరు పోలేదు కదూ. అదే ఓదార్పు సందేశాలు ఇచ్చిపో పెద్ద ఆయన. అదే మీ పెదిరెడ్డి కాస్త ఆయన ఖుషి అవుతాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లే వచ్చాయి. దీనిలో ఎవరెవరు ఉన్నారో కక్ష కట్టేసి వారందరినీ తీసుకొచ్చి లోపల పెట్టేయాలి అనేటువంటి కార్యక్రమంలో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఈ సిట్టు పనికిరం చేస్తా ఉంది. అసలు నువ్వు మాట్లాడే దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా? సుకన్యవదన చిచ్చి చిచ్చి పోను పోను నువ్వు కూడా గేదెల బ్రోకర్ గాళ్ళకి మారిపోయావు. ఏందేంది జగన్ కు కేవలం 11 సీట్లు వచ్చాయని చంద్రబాబు కేసులో ఇరికిస్తా ఉన్నాడా? అసలు దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? అమ్మటి ఎందుకట్ట చూసిన ఆంబోతుల రంకెలు పెడతా ఉన్నావు? నీకు సమయం లేదు మిత్రమా. జైలుకి వెళ్లే అవకాశం చాలా త్వరలో రాబోతా ఉంది. అక్కడ 1000 రంకెలు పోలీసులు డోకలో దాన్ని బోకలో దూచేస్తారు, సరిపోద్ది. 3 సార్లు గెలిచాడండి మిథున్ రెడ్డి గారు. 47 years ఈజ్ ఎన్ యంగ్ మ్యాన్. పార్లమెంట్ కి వెళ్ళినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా మొదటి 2014లో గెలిచాడు. మొన్న 4 సీట్లు వచ్చినప్పుడు కూడా పార్లమెంట్ కి ఎన్నికైనటువంటి వ్యక్తి. రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో సమకాలికుడు. అది కూడా ఒక కక్షే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి కాలేజీల నుంచి పడదట. ఆ కక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు పెద్దిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఒకే జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఆ కుటుంబం మీద కక్ష పెట్టారు. సందులో సడేమి ఇతను కూడా రోజు లోపలేసేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉంటున్నాడు. ఢిల్లీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటున్నాడు. ఢిల్లీ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వంతోనూ ఇతర రాజకీయ పక్షాలతోనూ మాట్లాడేటటువంటి చొరవ తీసుకొని చక్కగా చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన కట్ చేద్దాం. 10 కొద్ది ఎంపీలు బొక్కలోకి దోసిన ప్రజాస్వామ్యం మన దేశానికి సొంతం. ఇక్కడ ఎవరికి కొమ్ములు లేవు. 3 సార్లు కాదు 33 సార్లు గెలిచిన తప్పు చేత వేసేది బొక్కలోనే. అమ్మటే యంగ్ మేనా బొంగులో మేనా అంత సీన్ లేదు. లిక్కర్ కేసులో డబ్బుని ప్రధానంగా హవాలా చేసింది మిథున్ రెడ్డి అని సిట్టు చెబుతుంది. అలాంటి ఆడినట్టుకుని హీరుడు సూర్యుడు దేవుడు అన్నట్లు బిల్డప్లు ఇస్తావేంది అమ్మట బాబాయ్. తగ్గు, కాస్త తగ్గు. నీకు బ్రేకింగ్ చెప్పనా? ఏపీ జనం నిన్ను, రోజాని, పేర్ని, ఆ కొడాలి నానిని ఎప్పుడు బొక్కలో దూసేస్తారా అని ఆశగా ఆబగా ఎదురు చూస్తా ఉన్నారట. నువ్వు ఇలా ఆవేశపడడం భావ్యం కాదు. త్వరగా అరెస్ట్ అయిపో. చెప్పినంత వరకు సాలే అమ్మటి. ప్రతోడు రావడం మిథున్ రెడ్డి ఆహా ఓహో అంటూ సొలిగి చెప్పడం తప్ప ఒరిగిందేముంది? పోయిరా, జైలుకి వెళ్ళడం మాత్రం మర్చిపోకు. జనం ఆకాంక్ష ఏంది అర్థమైందా? నువ్వు బొక్కలోకి వెళ్తేనే జనం హ్యాపీస్. ఓకేనా? వెళ్ళిరా.